ఫిబ్రవరి 1 ఆదివారము పౌర్ణమి ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. ఈ పౌర్ణమిని మాఘ పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పౌర్ణమి చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఆదివారంతో కూడుకొని రావటం చాలా గొప్ప విశేషము. ఈ శక్తివంతమైనటువంటి ఈ రోజున వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి గనక పడేసినట్లయితే క్షణాల్లో మీకున్నటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి వస్తుంది, ధనం దూసుకు వస్తుంది, కష్టాలు పోతాయి. ఎలాంటి మొండి సమస్య అయినా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది, కోట్లు దూసుకు వస్తాయి. ఎందుకంటే చాలా మంది కూడా చెప్పుకోలేని సమస్యలతో మనమందరం కూడా ఒకానొక సమయంలో అంటే మనలో దాచుకోలేక అలాగే బయటికి చెప్పుకోలేక ఎంత బాధపడతాము, ఎంత నరకం అనుభవిస్తామంటే అది మనం అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుందండి. పైన ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. ఇక ఏ మనిషికి చెప్పుకున్నా కూడా ఆ బాధలు అనేవి అర్థం కావు. కాబట్టి ఇలాంటి పవిత్రమైనటువంటి ఈ రోజున మీకున్నటువంటి కష్టాలను తీసేసుకోవటానికి వేప చెట్టు దగ్గర చేసే ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పేసి మనకు పరిహార శాస్త్రంలో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి మీ యొక్క మంచి కోసము అంటే మీ యొక్క ఏదైతే చెడును తీసేసుకొని మాకు మంచి కలగాలి, మాకు ధనపరంగా బాగా కలిసి రావాలి, మాకు ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు ఉంటే బయటపడాలి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మాకు కలిగి జీవితంలో మేము ఉన్నత స్థాయికి ఎదగాలి, మంచి ఉద్యోగాలు రావాలి, వ్యాపారాల్లో కలుసుబాటు రావాలి, ఇలా మీకు మనసులో ఎలాంటి కోరిక ఉన్నా సరే ఆ కోరిక అనేది తీర్చుకోవటానికి ఈ పరిహారం అనేది 100% అనేది సిద్ధిస్తుంది. కాబట్టి మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఆదివారం అంటే చాలా పవర్ఫుల్. అందులో ఈ మాఘ పౌర్ణమికి చాలా గొప్ప విశేషం అనేది ఉంది. ప్రతి నెల పౌర్ణములు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మనకన్నిట్లో కల్లా ఏంటంటే వైశాఖ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి తర్వాత ఈ మాఘ పౌర్ణమి అనేది అంత పవర్ఫుల్ అనమాట. ఇలాంటి రోజుల్లో చేసే ఏ పనులైనా సరే మనకు అద్భుతంగా కలిసి వచ్చి మంచి ఫలితాన్ని ఇస్తాయన్నమాట. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి. అలాగే ఈ రోజున కొన్ని పొరపాట్లు అనేవి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అంటే గడపను తొక్కటము, గడప మీద కూర్చొని తలదువ్వుకోవటము, అలాగే గోళ్ళు కొరుక్కోవటము, జుట్టు విరబోసుకోవటము, తలకు నూనె రాసుకోవటము, ముఖ్యంగా పాలు ఈ రోజున ఏంటంటే పాలు, పెరుగు ఇలాంటివి ఎవరి చేతికి ఇవ్వకూడదు, కింద పెట్టి తీసుకోమనాలి. అలా ఇచ్చినట్లయితే ఆ రూపంలో లక్ష్మీదేవి ఏంటంటే బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాంటి పొరపాట్లు అనేవి అసలు ఏమాత్రం కూడా చేయకూడదు. ఇంకా ఈ మాఘ పౌర్ణమిలో స్నానానికి అనేది చాలా గొప్ప విశేషం అనేది ఉంటుందన్నమాట. మాఘ స్నానాలు చేస్తే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి మనకు పురాణాలు చెప్తున్నాయి. కానీ మనం మాఘమాసం అంతా స్నానం చేయటం కుదరదు. కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున మీరేంటంటే దగ్గరలో ఉన్నటువంటి నదుల్లో కానీ, చెరువుల్లో కానీ, బావుల దగ్గర కానీ ఉదయాన్నే స్నానం చేయటం వల్ల మీకు మాఘమాసం అంతా కూడా స్నానం చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. ఎందుకంటే మాఘమాసంలో స్నానాలకు ఒక ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట. అలాగే మీరు ఆ పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేస్తే 1000 రెట్లు ఎక్కువ ఫలితం అనేది వస్తుంది. ఈ మాఘ పౌర్ణమి రోజున ఒకవేళ సముద్ర స్నానం చేయటం కుదరని వాళ్ళు మీరు నదీ స్నానం చేసినా కూడా మీకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. ముఖ్యంగా గంగా నదిలో ఎవరైతే స్నానం చేస్తారో ఈ పౌర్ణమి రోజున వాళ్ళకి శివుని యొక్క అనుగ్రహం అనేది కలిగి అదృష్టము, సంపద అనేది దూసుకు వస్తాయి, మోక్షం అనేది కలుగుతుంది. ఈ ఒక్క రోజుల్లో పుణ్య నదుల్లో స్నానం చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఒకవేళ అలా మాకు చేయటం కుదరదండి, మాకు చెరువులు, బావులు లేకపోతే నదులు, సముద్రాలు దగ్గర లేవు, మాకు వెళ్ళటానికి కుదరదు అని అనుకునే వాళ్ళు ఏంటంటే మీరు స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు కానీ చిటికెడంత గల్లులుప్పు కానీ వేసుకొని స్నానం చేయటం వల్ల మీకు నరదిష్టి అనేది తొలగిపోయి బాగా కలిసి వస్తుంది. ఇక్కడ స్నానం గురించి ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్పాను అనంటే మాఘమాసంలో స్నానాలకు ఉన్నటువంటి విశిష్టత అలాంటిది. కాబట్టి మీరు ఈ నియమాన్ని ఆచరించండి. అలాగే ఈ రోజున గుమ్మానికి మామిడి తోరణాలు కానీ, బంతిపూల తోరణాలు కానీ కట్టుకుంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే గడపకు పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్లు పెట్టేసి ఇంట్లో ఆడవారు కూడా ప్రతి ఒక్కరు అంటే పిల్లలు, పెద్దలు, ఆడవారు అందరూ
అందరూ కూడా తప్పనిసరిగా తల స్నానం అనేది చెయ్యాలి. అలా స్నానం చేసేసిన తరువాత ఉతికిన బట్టలు ధరించాలి. పసుపు రంగు వస్త్రాలు కానీ లేదా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఎరుపు రంగు వస్త్రాలు కానీ వేసుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. అంతేకాని నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు. అలాగే ఆ ఇంటి ఇల్లాలు ఈ రోజున కంటతడి పెట్టకూడదు. తప్పకుండా లక్ష్మీదేవి దగ్గర దీపం వెలిగించాలి. దీపం వెలిగించినప్పుడు దీపంలో 2 యాలకులు వేస్తే మీకు ధనాకర్షణ అనేది బాగా ఉంటుంది. ఎందుకంటే యాలకులు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి మీకున్నటువంటి ధన సమస్యలన్నీ తొలగిపోయి విపరీతమైనటువంటి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అలాగే ఆడవారు చేతులకు మట్టి గాజులు వేసుకోవాలి, కాళ్లకు పసుపు రాసుకోవాలి, నుదుటన కుంకుమ బొట్టు, తల్లో పువ్వులు, ఇలాంటి నియమాలనేవి పాటించాలి. ఇలాంటి నియమాలను పాటించి తెల్లవారుజామునే స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని సమస్త జీవరాశికి ఆధారమైనటువంటి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవాలి. తరువాత మీకు దగ్గరలో వైష్ణవ ఆలయం ఉన్నా లేదా శివాలయం ఉన్నా చక్కగా వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. ఈ రోజున దాన ధర్మాలు చేస్తే చాలా పుణ్య ఫలితం కలుగుతుంది. ఇలా దైవాన్ని పూజించి దాన ధర్మాలు చేయటం వలన జన్మ జన్మలుగా వెంటాడుతున్నటువంటి పాపాలు దోషాలు నశించి అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం అనేది దక్కుతుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. ఇక వేప చెట్టు విషయానికి వస్తే వేప చెట్టు మనకు ఎంతో శక్తివంతమైనటువంటి దేవతా వృక్షం అన్న సంగతి అందరికీ తెలిసిందే. వేప చెట్టు సాక్షాత్తు అమ్మవారి స్వరూపము. ఎక్కడైతే వేప చెట్టు ఉంటుందో అక్కడ దుష్ట శక్తులు దూరం అవుతాయి. వేప చెట్టులో ఉండేటటువంటి శక్తే వేరు. మనకు ఆరోగ్యపరంగా కూడా వేప చెట్టు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ పౌర్ణమి రోజున మీరు స్నానం చేసే నీటిలో ఒక గుప్పుడు వేపాకులు వేసుకొని స్నానం చేసినా కూడా మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోయి నిండు నూరేళ్ల ఆయుష్ అనేది కలుగుతుంది. వేప చెట్టు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టము. అమ్మవారు కొలువై ఉంటారు. వేప చెట్టు కింద కాసేపు కూర్చున్నా కూడా మన మనసు అనేది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే వేప యొక్క గాలిలో ఔషధ గుణాలు అనేవి ఎన్నో ఉండటం వలన మనకు అనారోగ్య సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. కాబట్టి మనకేంటంటే మనకి వెనక పూర్వీకులు అంటే మన పెద్దవాళ్ళు ప్రతి ఇంటి పెరట్లో కూడా వేప చెట్టును నాటుకునేవారు. దానివల్ల ఏంటంటే ఆ ఇంటికి ఎలాంటి గ్రహ దోషాలు వాస్తు దోషాలు ఉండవని నమ్మేవారు. ఎందుకంటే పురాణాల ప్రకారము అమృతం చిలికేటప్పుడు కొన్ని చుక్కలు భూమి మీద పడ్డప్పుడు అది వేప చెట్టుగా మారింది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. అందుకే వేప చెట్టును సంజీవని అని, ఆరోగ్య ప్రదాయిని అని, సకల రోగ నివారిణి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇలా వేప చెట్టు గురించి చెప్పుకుంటూ పోతే మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువేనమాట. కాబట్టి ఇలా వేప చెట్టు దగ్గర మనం ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటే మనకు ఉన్నటువంటి ప్రతి కష్టం అనేది పూర్తిగా తొలగిపోతుంది. అమ్మవారు ఆ శక్తిని అంటే ఆ చెడును తీసేసుకొని మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఈ పరిహారం అనేది ఇంట్లో ఉన్న వేప చెట్టు దగ్గర చెయ్యకూడదు, బయట ఉన్నటువంటి వేప చెట్టు దగ్గరే చెయ్యాలి. అలాగే గుడి లోపల ఉన్నటువంటి వేప చెట్టు దగ్గర కూడా ఈ పరిహారం చేయకూడదు. గుడి బయట ఉండాలి. కొన్ని మనకేంటంటే రోడ్డు పక్కల అమ్మవారి విగ్రహాలు పెట్టి వేప చెట్టు దగ్గర పూజిస్తూ ఉంటారు, అక్కడ కూడా చేయకూడదు. ఇది గుర్తుంచుకోండి. అలాగే ఈ పరిహారం వచ్చేటప్పటికి పౌర్ణమి రోజున సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి మీరు రాత్రి 10 గంటల వరకు ఈ చీకట పడ్డాక ఈ పరిహారం చేస్తే మీకు మంచి ఫలితం ఉంటుంది. ఈ పరిహారానికి ముందుగా ఒక తెల్లని కాగితం తీసుకోవాలి. ఎటువంటి రాతలు గీతలు ఉండకూడదు. తరువాత ఆ పేపర్ మీద మీ యొక్క సమస్యను రాయాలి. ఇక్కడ చెప్పినట్లుగా మీరు ఎరుపు రెడ్ ఇంక్ తో రాస్తారో బ్లూ ఇంక్ తో రాస్తారో మీ ఇష్టం. మీ సమస్య రాయాలి. తరువాత దాని మీద ఒక చిన్న బెల్లం ముక్కను ఉంచాలి. ఇక్కడ చూపించినట్లుగా బెల్లము గురుగ్రహానికి సంబంధించింది, మన కష్టాన్ని వెంటనే తీసేస్తుంది. తరువాత ఒక స్పూను నల్ల ఆవాలు, అవి కూడా తీసుకోవాలన్నమాట. నల్ల ఆవాలు ఏంటంటే మనకున్నటువంటి శని దోషాలను వెంటనే తీసేస్తాయి. తర్వాత ఒక చిటికెడు కుంకుమ అనేది ఇక్కడ చూపించినట్లుగా చిటికెడు కుంకుమ, అలాగే ఒక స్పూన్ గల్లులుప్పు అంటే రాక్ సాల్ట్ ఉంటుంది కదా, అది వెయ్యాలి. రాళ్ల ఉప్పు 1 స్పూన్ వెయ్యాలి. ఉప్పు నరదిష్టిని తీసేయటానికి నెంబర్ 1 గా పనిచేస్తుంది అనమాట. అంటే మన ఇళ్ల మీద నలుగురు ఏడుపులు, మనుషుల మీద ఇంట్లో వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి, వీళ్ళు సంపాదించుకుంటున్నారు, బాగుపడుతున్నారు, సంతోషంగా వెలిగిపోతున్నారని చెప్పేసి జనాల ఏడుపులు అనేవి ఉంటాయి అనమాట. దానివల్ల కూడా మనకు సమస్యలు వస్తాయి. నరదిష్టికి నల్ల రాళ్లే పగిలిపోతాయి. అలాంటి దిష్టిని తీసేసే శక్తి ఉప్పుకు ఉంది. ఇక ఆవాలు మన జాతకం
జాతకంలో ఉన్నటువంటి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, ఇలాంటి కొన్ని రకాలైనటువంటి శని దోషాలు, మృత్యు దోషాలను తొలగించడానికి ఆవాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక కుంకుమ మనకేంటంటే ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి ఈ కుంకుమ కూడా చెడును, నరదిష్టిని తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి కుంకుమను తీసుకోవాలి. బెల్లం ఏంటంటే మనకు గురుగ్రహానికి అలాగే కుజగ్రహానికి సంబంధించింది, ధనపరంగా బాగా కలిసి వచ్చేటట్లుగా చేస్తుంది, అలాగే మనకున్న కష్టాన్ని కూడా తీసేస్తుంది అనమాట. ఇలా తీసుకున్న తర్వాత వీటన్నింటిని ఏంటంటే ఇక్కడ చూపించినట్లుగా పొట్లాంలాగా కట్టుకొని మీరు చేత్తో పట్టుకొని మీ యొక్క మనసులో అంటే మీ యొక్క సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య తొలగిపోవాలి అని చెప్పేసి ఇదంతా మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్ళి మీరు ఇదంతా కూడా చెయ్యాలన్నమాట. అంటే ఇంటి దగ్గర ఇవన్నీ తీసుకొని వేప చెట్టు దగ్గరకు వెళ్ళి తర్వాత ఏంటంటే ముందుగా వేప చెట్టును తాకి నమస్కారం చేసుకొని కుదిరితే చెంబుడు నీళ్లు పోసి వేప చెట్టు చుట్టూతా 11 సార్లు ప్రదక్షిణలు చేసే ప్రయత్నం అనేది చేయండి. అలా చేసిన తర్వాత ఇట్లా పొట్లాం కట్టుకొని మీరు మనసులో సంకల్పం చెప్పుకోండి. ఆడవాళ్ళైతే ఎడమ చేత్తో, మగవాళ్ళైతే కుడి చేత్తో పట్టుకొని మీ సమస్య పోవాలి, మీ యొక్క కోరిక తీరాలని మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు చక్కగా తిప్పుకొని మీరేం చేస్తారంటే ఆ వేప చెట్టు దగ్గర పడేసేసి ఇక మీరు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. అలా చేయటం వలన కేవలం అంటే మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ సమస్య ఏదైతే ఉందో అది వెంటనే తొలగిపోతుంది. మీకున్నటువంటి అంటే ఆ యొక్క బాధ నుంచి ఒక రిలీఫ్ అనేది కలుగుతుంది, త్వరగా బయటపడగలుగుతారు. ధనం కోసం అయితే ధనం చేతికి అందుతుంది, అప్పుల బాధల నుంచి బయటపడగలుగుతారు. ఈ నరదిష్టి, నరఘోష, చెడు చూపు, చెడు దృష్టి ఇలాంటివన్నీ తొలగిపోతాయి. ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం, ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం మర్చిపోకుండా కాళ్ళు కడుక్కొని వెళ్ళండి. తర్వాత ఆ వేప చెట్టు దగ్గర కూడా అది పడేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకూడదు. ఇది కూడా మీరు గుర్తుంచుకోండి. మీరు నమ్మకంతో ఈ పరిహారం చెయ్యాలి. ఎందుకంటే మనకు ఖర్చు లేని పరిహారము. ఆవాలు కాస్త, ఒక స్పూను ఆవాలు, కాస్త రాళ్ళ ఉప్పు, ఇవన్నీ మనకి ఇంట్లో ఉండేయే. దీనికి మనం వేలకు వేలు ఎక్కడా ఖర్చు పెడతలేదు కాబట్టి ఖర్చు లేని పరిహారం. మీకు బలం ఏంటంటే నమ్మకంతో చేసి ఇక మీరు వెళ్ళండి. మీ సమస్య పోయింది, ఇక అక్కడతో వదిలేసేశారు. అమ్మవారు ఆ సమస్యను తీసుకొని మీకు మంచిగా శుభ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి చక్కగా ఇలా చేయటం వల్ల మీకు అదృష్టము, ఐశ్వర్యం అనేది చక్కగా కలిసి వస్తుంది. ఇంకా ఈ పౌర్ణమి రోజున గోవుకు మీరేంటంటే బియ్యంలో నానబెట్టినటువంటి బియ్యం కానీ, నానబెట్టినటువంటి గోధుమల్లో కానీ బెల్లం పొడిని కలిపి చక్కగా గోవుకు ఆహారంగా తినిపించి గోవు యొక్క నుదుటిని తాకి నమస్కారం చేసుకోండి. అలా చేయటం వల్ల మీకున్నటువంటి కష్టాలు, అప్పులన్నీ పూర్తిగా తొలగిపోతాయి. మన హిందూ సాంప్రదాయంలో గోవుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గోవులో 3 దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోపూజ చేసుకోవటం వలన సకల పాపాలు తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఈ మాఘ పౌర్ణమి రోజున మీరు చేసే ప్రతి పరిహారము, పూజ, దానము, ధర్మము, మీకు శక్తి ఉంటే ఒక పూట ఉపవాసం ఉండండి. అలాగే ఈ పౌర్ణమి రోజున అంటే ఉపవాసం పూర్తిగా చేయలేని వారు ఏంటంటే పాలు, పండ్లను ఆహారంగా తీసుకుంటానైనా మీరు ఉపవాసం ఉండొచ్చు. సాయంత్రం పౌర్ణమి యొక్క చంద్రుడి కిరణాలు తాకేలాగా ఒక గ్లాసు పాలు అక్కడ ఉంచి అందులో కాస్తంత బెల్లం వేసుకొని ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా తాగటం వలన మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆయుష్ పెరుగుతుంది. ఇంట్లో లక్ష్మీదేవి ముందల ఆవు నేతితో దీపం వెలిగించి ఇందాక మనం చెప్పినట్లుగా యాలకులు వేయండి. ఇల్లంతా కూడా ధూపం వేసుకున్నా మీకు నరదిష్టి, దుష్ట శక్తుల నుంచి బయటపడవచ్చు. అయితే ఈ పౌర్ణమి ఆదివారంతో వచ్చింది కాబట్టి పొరపాటును కూడా నాన్ వెజ్ అనేది తినకూడదు. చికెను, మటను, చేపలు, పీతలు, రొయ్యలు ఇలాంటివి ఏవి, కోడిగుడ్డుతో సహా నాన్ వెజ్ అనేది పొరపాటును ఇంట్లో వండకూడదు, తినకూడదు. ఈ నాన్ వెజ్ తినకుండానే మీరు ఈ పూజలు కానీ, పరిహారాలు కానీ ఏమన్నా చేస్తే దైవానికి చెందుతాయి, మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఆదివారం వచ్చింది కాబట్టి ఏముందలే అని చెప్పేసి నాన్ వెజ్ మాత్రం తినొద్దండి. చక్కగా ఏదన్నా కూరగాయలు ఏదన్నా వండుకొని తినేసేసి మీరు ఈ పరిహారం చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. అర్థమైంది కదా? ఈ మాఘ పౌర్ణమి రోజున వేప చెట్టు దగ్గర ఎలాంటి నియమాలు పాటించాలి, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, అలాగే వేప చెట్టు దగ్గర పడేయాల్సింది ఏంటి, ఇదంతా కూడా మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. ఇంకా మీకు తెలిసినటువంటి బంధుమిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది, వారు ఉపయోగించుకుంటారు.
కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనే కామెంట్ చేయటం వలన ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, బాగా కలిసి వస్తుంది. కాబట్టి చక్కగా అలా కామెంట్ చేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.